ఏంటి నీకు సర్జరీ అయింది సార్. మంగళగిరి ఆఫీసులో 2 సార్లు ఇచ్చినాను సార్. అశోక్ బాబు సార్కి ఒకసారి, ఆనంద్ సార్కి ఒకసారి ఇచ్చినాను సార్. ఎప్పుడైంది ఇది? నాకు ఈ సంవత్సరంలో 2వ నెలలో అయింది సార్. 2 లక్షలు అయింది సార్ ఆపరేషన్. 50% ఇమ్మంటున్నా 1.5 లక్ష ఇస్తారు నీకు. సరే సార్. పాత అయిపోయింది. 2 సార్లు వచ్చినాను సార్. మన 1.5 లక్ష ఇస్తారు ఇమ్మండి. మంచిది సార్. థ్యాంక్ యూ. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రహదారుల నిర్మాణ కార్యక్రమానికి ఆవిష్కరణ చేపట్టి అదిగో కదలి వస్తున్నారు స్వర్ణాంధ్ర నిర్మాణ రథసారథి, ప్రజా సంక్షేమానికి అసలు సిసలు వారధి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదిగదిగో కదలి వస్తున్నారు. ఆయన నడుస్తున్న దారిలో అభివృద్ధి మందారాలు పూస్తూ ఉన్నాయి. అడుగడుగున అభ్యుదయం పరిమళిస్తూ ఉన్న వేళ గౌరవ ముఖ్యమంత్రి గారు అదిగో తరలి వస్తున్నారు. పుచ్చకాయలమాడ గ్రామ ప్రజల్ని ఆత్మీయంగా పలకరించేందుకు, మన గ్రామంలోని కాశీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి అదిగదిగో తరలి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప మీ అందరి గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకొని ప్రజల ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తొలిసారిగా పుచ్చకాయలమాడ గ్రామానికి విచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్రాభివృద్ధిని సరికొత్త మలుపు తిప్పుతూ అపారమైన అనుభవశాలిగా, సృజనశీలిగా చరిత్ర సృష్టించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యకు విచ్చేస్తూ ఉన్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాయలసీమ సింహద్వారమైన కర్నూలు జిల్లాలోని పత్తికొండకు పుచ్చకాయలమాడ గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రికి ఈ ప్రాంత వాసులు ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు, సాదర సుస్వాగతం పలుకుతూ ఉన్నారు. దయచేసి కూర్చోవాలి, ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవాలి. మీరెవరు దయచేసి కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి, మీ సీట్లలో కూర్చోవాలి. మిత్రులారా, మీరు కూర్చొని స్వాగతం పలకండి. దయచేసి కూర్చోవాలి, మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీ సీట్లలో మీరు కూర్చోవాలి. మిత్రులారా, అందరూ కూడా కూర్చోవాలి. కూర్చొని 2 చేతులు జోడిస్తూ ఆయన
మిమ్మల్ని ఆత్మీయంగా పలకరించడానికి విచ్చేశారు